నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక మనం మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వెలుగు దినపత్రిక చూసుకున్నట్లయితే వరల్డ్ చెస్ కింగ్ గుకేష్ ఇండియా యంగ్ గ్రాండ్ మాస్టర్గా దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకున్నాడు. 14 రౌండ్ల పోరులో 7.5 పాయింట్లు సాధించిన 18వ ఛాంపియన్గా నిలిచాడు. గురువారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్లో గుకేష్ 58 ఎత్తులతో డిఫెండింగ్లో ఛాంపియన్ డింగ్లిరేస్పై అద్భుతమైన విజయం సాధించాడు. దీంతో అతి పిన్న వయసు 18 ఏళ్లలో వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన తొలి గ్రాండ్ మాస్టర్గా చరిత్ర సృష్టించారు. ఇక ఇండియాకే చెందిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ తర్వాత వరల్డ్ చెస్ ఛాంపియన్గా నిలిచిన రెండో ఇండియన్ ప్లేయర్గా రికార్డులకు ఎక్కాడు. విన్నర్గా నిలిచిన గుకేష్కు 11.3 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. ఇంకో మన ఇండియన్ అబ్బాయి అతి చిన్న వయసులో 14 రౌండ్ల 58 ఎత్తులతో డిఫెండింగ్లో చెస్ ఛాంపియన్ కింగ్గా నిలిచిండు గుకేష్. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ఎంపీలు సురేష్ గడ్కర్, బలరాం నాయక్, రఘురామ్ రెడ్డి, చామాల, అనిల్ కుమార్, వంశీకృష్ణ RRR మొత్తానికి ఓకే చెప్పండి. 1,63,00,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సహకరించండి సీఎం రేవంత్. రేడియల్ రోడ్లు మెట్రో ఫేజ్ 2 మూసీ రివర్ ఫ్రంట్కు ఫండ్ ఇప్పించండి. మూసీ గోదావరి లింక్ హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ వరంగల్ యూజీడీ ప్లాన్కు సహాయం చేయండి. సింగరేణిలో కోల్ బ్లాక్లు కేటాయించండి. ఢిల్లీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, గడ్కారీని కలిసి వినతులు. రాష్ట్రంలో చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ RRR మొత్తానికి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రులను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు విడుదలలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కేంద్రంలో మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు. ఇది 29వ అనుకుంటా ఢిల్లీకి వెళ్ళడం రేవంత్ రెడ్డి గారు. సో మొత్తం మీద అయితే 1,63,00,000 కోట్ల ప్రాజెక్టులకి కేంద్రం సహకరించాలి. ఇక్కడ మూసి కావచ్చు, తర్వాత RRR కావచ్చు, ఇవన్నీ కేంద్రం సహకరించాలని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కలిసి మాట్లాడినటువంటి విషయం. ప్రాజెక్టులకు పూర్తిగా సహకరించాలని. మహిళా సంఘాల సభ్యులకు 2 చీరలు మంత్రి సీతక్కకు డిజైన్ శారీలను చూపించిన అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో త్వరలో ఫైనలైజ్. 63 లక్షల మందికి ఉచితంగా పంపిణీ సర్కారు నిర్ణయం. మిగతా ఏం చేసిరో మహిళా సంఘ సభ్యులకేనట, అందరికీ ఇవ్వాలి. బతుకమ్మ చీరలు ఎట్లా ఇవ్వలేదు కదా, బతుకమ్మ ప్లేస్లో ఇవన్నీ ఇవ్వండి. మార్చి 3 నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై ఇంటర్ బోర్డు దృష్టి సారించింది. మార్చి మొదటి వారంలో పరీక్షలు ప్రారంభించాలని నిర్ణయించింది. మార్చి 3వ తేదీ నుంచి ఎగ్జామ్ నిర్వహించాలని యోచిస్తున్నది. దీనికి అనుగుణంగా అధికారులు షెడ్యూల్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తున్నది. మార్చి నెలాఖరులోగా ఈ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 3 నుంచి ప్రారంభమవుతున్నాయట. ఇంకో 3 నెలలు ఉన్నట్టుంది. ఇంకో 3 నెలలు ఉంది. ఇది ఎట్లా డిసెంబర్ కాబట్టి ఇంకో 3 నెలలు ఉంది ఎగ్జామ్స్. జమిలికి సై. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు. 30కి పైగా పార్టీల మద్దతు, 15 పార్టీలు వ్యతిరేకం. సంప్రదింపుల కోసం జేపీసీకి సిఫార్సు చేసే ఛాన్స్. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ చర్చలు. ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టాలనే పనిలో బీజేపీ. పార్లమెంటుకు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ. జమిలీ ఎలక్షన్లకి కేంద్రం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లు అని చెప్పేసి కూడా ఒక వార్త. 1 నేషన్ 1 ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఒకేసారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ నుంచి
పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైంతో పాటు డబ్బు కూడా ఆదా అవుతాయని చెబుతున్నది. 2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలోనే లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అవి పూర్తయిన 100 రోజుల్లోపే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోని కనీసం ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమయ్యే సంఖ్యా బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించేందుకు కూటమి పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13-14వ తేదీల్లో తప్పనిసరిగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు బీజేపీ కాంగ్రెస్ విప్ జారీ చేశారు. అదేవిధంగా రాష్ట్రాల వారీగా లోక్సభ సీట్ల కేటాయింపు జనగణన తర్వాత రాష్ట్రాల్లో నియోజకవర్గాల విభజనకు సంబంధించిన ఆర్టికల్ 82 సవరణ కూడా తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే దీనికోసం 50% రాష్ట్రాల ఆమోదం అవసరం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్? ప్రస్తుత లోక్సభ గడువు 2029 వరకు ఉంది. కానీ ఆ లోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026లో 5 రాష్ట్రాల్లోనూ 2027లో గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలుంటాయి. ఈ స్టేట్ ఎన్నికల టైంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తున్నది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, కర్ణాటక, మిజోరాం, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతాయి. సో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎలక్షన్లు నిర్వహించాలని చూస్తున్నది. మనం ఒకసారి మాట్లాడుకుందాం ఈ జమిలీ ఎలక్షన్ల గురించి. అసలు ఈ జమిలీ ఎలక్షన్లు అంటే ఏంది, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంది అనేది విషయం మాట్లాడుకుందాం. జమిలీ ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే దేశం మొత్తం కూడా ఒకటేసారి ఎలక్షన్లు. అది పార్లమెంటు, అది అసెంబ్లీ, అవి పంచాయతీ అంటే లోకల్ బాడీ. ఈ మూడిటికి ఒకటేసారి ఎన్నికలు పెట్టాలనేది కేంద్రం యొక్క నిర్ణయం. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే ఎన్నికల కోడ్ 2 నెలలకోసారి ఎన్నికల కోడ్, మళ్ళా ఈ నెలకు ఈ ఎలక్షన్లకు ఈ ఎన్నికల కోడ్ ఉండకుండా ఉంటుంది. తర్వాత డబ్బు ఆదా అవుతుంది. అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు పంచాల్సిందేనే, ఖర్చు పెట్టాల్సిందేనే, అసెంబ్లీ ఎలక్షన్లకు ఖర్చు పెట్టాల్సిందేనే, పంచాయతీ ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సిందేనే. సో ఇదంతా ఒకటేసారి చేస్తే ఏమవుతుందంటే కొంచెం డబ్బు ఆదా అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన 2023లో ఎలక్షన్ జరిగినాయి కాబట్టి 5 ఏళ్ళు అంటే 2028 వరకు మన తెలంగాణలో 2028 వరకు ఉంటాయి. మన అసెంబ్లీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారు. అట్లనే పార్లమెంట్కు ఇంకో 3-4 నెలలు అటు ఇటు ఉంటుంది. ఇక ఆంధ్రలో అయితే 2029 వరకు. సో 2006లో మనకు నియోజకవర్గాల సవరణ ఉంటుంది. సో ఎలక్షన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ అంటే దేశం మొత్తంలో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ, పంచాయతీ ఇవి పెట్టాలనేది కేంద్ర సర్కారు యొక్క నిర్ణయం. మరి సాధ్యం అవుతుందా? మన దగ్గర ఈ దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్లు పెట్టేంత సరుకు ఉన్నదా ఎలక్షన్ కమిషన్ దగ్గర? ఈవీఎంలు కానీ అంత సిబ్బంది కానీ ఉన్నదా? అవి సాధ్యం అవుతుందా అనేది చూడాలి. కానీ మొత్తం మీద అయితే కేంద్రం జమిలీ ఎలక్షన్లకు సై అన్నట్టే ఇక్కడ కనపడుతున్నటువంటి విషయం. ఏం లాభం? వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే రాష్ట్రంలో తరచూ ఎన్నికల కోడ్ వంటి అడ్డంకులుండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధులు విడుదల, కొత్త పథకాలకు అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భాగం తగ్గుతుంది. ఓటింగ్ శాతం పెరుగుతుంది. ఒకేసారి
లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. జమిలీ ఎన్నికలు ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ స్థానిక సంస్థల సమస్యల పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల ఫలితాలు పారదర్శకంగా ఉండదనేది మరికొందరి వాదన. ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యత అంశాలుగా మారతాయని అంటున్నారు. జమిలీ నిర్వహణకు భారీగా ఈవీఎంలు, పీవీప్యాట్లు కొనాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే. ఎన్నికల సామాగ్రిని దాచిపెడటానికి గోడౌన్ కూడా లేదంట. కానీ మనోళ్ళేమో మొత్తం దేశం మొత్తం ఒకటేసారి ఎలక్షన్లు జరపాలని చూస్తున్నారు. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయినాయి అనుకో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయ్యేటప్పుడే ఒకసారి వస్తాడు, మళ్ళీ పోతాడు. కనీసం 6 నెలలకు పార్లమెంట్ ఎన్నికలు అయినాయి అనుకో, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేకు ఆ భాగ్యం, ఎమ్మెల్యేని చూసే భాగ్యం జనాలకు దొరుకుతుంది కదా. తర్వాత మళ్ళా ఈ సర్పంచ్ ఎలక్షన్లు అప్పుడు కొంచెం ప్రజలకు, ఎమ్మెల్యేలకు ఈ ఎలక్షన్ల కోసమని ఈ అధికారులు ఊళ్ళలోకి వస్తారు కదా. ఏముంది, ఒక్కసారి ఎన్నికలు అన్నీ ఒక్కటేసారి అయినాయి అంటే ఒక్కసారి కట్టుకొని వస్తారు, అవతల వాడతారు. కథం ప్రజలు ఎవరో, ఓట్లు వేసిన వాళ్ళు ఎవరో, గెలిచిన వాళ్ళు ఎవరో. ప్రజలకు కూడా ఏమన్నా ₹2 దొరికేది ఏమన్నా ఉందంటే ఎలక్షన్ల టైంలోనే. ఈ ఒక్కసారే గుత్తా మొత్తం గిన్ని ఎమ్మెల్యేకు, ఎంపీకి, జెడ్పీటీసీకి, ఎంపీటీసీకి, సర్పంచ్కి అంతా కట్టగలిపి ఒకసారి ఇస్తారా? సో ఇది ప్రజల యొక్క అది. అమ్మ రూపమిస్తే అబండాల కోట్లు తీసుకున్నానని సిద్ధారెడ్డి అనడం బాధించింది విగ్రహ శిల్పి ఎంబి రమణారెడ్డి ఆవేదన. గత సర్కార్ టైంలో శకటాలు, లోగోలు చేసిన ₹1 ఇయ్యలే. అమరజ్యోతిని నిర్మిస్తే ఇప్పటికీ 40% బిల్లు రాలే. కాంట్రాక్టర్కు మాత్రం 98% ఇచ్చేశారు. ఏండ్లకేండ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగానైనా గుర్తించలే. నాడు పదవుల్లో ఉన్నప్పుడు సిద్ధారెడ్డికి రాసగీతం ఎందుకు యాదికి రాలే? ఆయన పేడ్ బానిసలా వ్యవహరిస్తున్నాడు. చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇగో తెలంగాణ తల్లి విగ్రహాన్ని శిల్పి విగ్రహాన్ని రూపొందించిన ఆయన తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ₹1 కూడా తీసుకోవాలని చెప్పేస్తున్నాడు. గతంలో కూడా అమర్జ్యోతి ట్యాంక్ బండ్ దగ్గర ఉంది, అమర్జ్యోతి అవన్నీ నిర్మిస్తే, లోగోలు, శకటాలు అన్నీ నిర్మిస్తే ₹1 కూడా ఇవ్వలేట. అమరజ్యోతి నిర్మిస్తే ఇంకా 40% బిల్లు పెండింగ్లోనే ఉందట. కవులు, కళాకారులకు ట్రైకాస్ సన్మానం. 10 ఏళ్ల గులాబీ కట్ కానీ నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్ రెడ్డి, సుద్దాల అశోక్ తేజ. కేసీఆర్ మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారు. పైడి జయరాజ్. గిరిజనులను ప్రభుత్వం ఆదుకుంటున్నది. పాషం యాదగిరి. ఏం గుర్తు చేసిండు మిమ్మల్ని? ఇక్కడ ఏం చేస్తుందంటే కవులు, కళాకారులకు ట్రైకాస్ సన్మానం. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులు పాట రూపంలో ఉన్నాయి. పాట ప్రశ్నిస్తుందని చెప్పేసి కళాకారులను అందరినీ బందీ చేసి సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చారు. సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు ఇచ్చే ప్రశ్నించే గొంతులను ఆపి వాళ్ళను వాళ్ళ దగ్గర వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కళాకారుల ఉద్యోగాలు అట్లనే ఉన్నాయి. వాళ్ళు ఎట్లాగూ మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు కొంతమంది బయట ఎవరైతే మాట్లాడగలుగుతారు, ఎవరైతే గొంతు విప్పుతారు, ఇంత ముందుకు బీఆర్ఎస్ సర్కార్కి అయితే ఎవరు కొంత దూరంగా ఉన్నారు. ఒకవేళ మళ్ళీ వాళ్ళు కూడా గొంతిప్తే నా సర్కారుకు కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది అని చెప్పేసి వీళ్ళకు ₹1 ఇల్లు, అయ్యో సన్మానించుకోవాలి. కానీ వాళ్ళను మొత్తం నీ ఆధీనంలో పెట్టుకొని ప్రశ్నించే గొంతులే లేకుండా ఏం లేదు. ఆడ కేసీఆర్ కళాకారులను ఎట్లా చేసిండో ఈడ రేవంత్ రెడ్డి గారు అట్నే చేస్తున్నారు ఉద్యమకారులను. ఎన్నడూ లేని నా గుండెల నుంచి 10 ఏళ్ల గులాబీ కట్ కానీ నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల కట్ కానీ గుండెలో ఉంచుకుంటే ఈయన డాక్టర్ అయి సీఎం రేవంత్ రెడ్డి కట్ కానీ తీసిండట. ఒక్కసారి ఇట్లా కవులు ఎట్లా మాట్లాడగలుగుతారు?
ఒక్కసారి ప్రజల వైపున ఉండాలి కదా, ప్రజా గొంతుకలు కదా, వీళ్ళ కలం వీళ్ళ గలం ప్రజా సమస్యల మీద ఉండాలి కదా. పాలక పక్షాన పోయినాక నువ్వు కవి ఎట్లయితావు? కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. ఇగో పాశం యాదగిరి సార్ మాట్లాడుతున్నాడు, జయరాజు మాట్లాడుతున్నాడు, ఇక రేవంత్ సర్కారును లేపుతున్నారు. రాష్ట్రంలో టీబీ డేంజర్ బెల్స్. ఏడాదిన్నరలో 1.45 లక్షలకు పైగా కేసులు. ఇగో టీబీ 1.45 లక్షలకు మందికి పైగా కేసులు వచ్చినాయి అట టీబీ. ఇందులో 2000 కంటే ఎక్కువ మంది మృతి. 4 ఏళ్లలో టీబీ బారిన 2.70 లక్షల మంది 2025 కల్లా టీబీ ఫ్రీ కంట్రీగా చేయాలని కేంద్రం లక్ష్యం. సర్కార్కు సవాల్గా తాజా గణాంకాలు. రాష్ట్రంలో టీబీ క్షయవ్యాధి విజృంభిస్తున్నది. సైలెంట్ కిల్లర్గా భావించే ఈ వ్యాధి నియంత్రణకు గడిచిన 50 ఏళ్లుగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా ఏటా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఏడాదిన్నరలో 1.45 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా ఇందులో 2000 మందికి పైగా మృతి చెందారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రాష్ట్రంలో 70,546 మంది టీబీ బారిన పడినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ వరకు అంటే 10 నెలల్లో ఈ వ్యాధి కారణంగా 1004 మంది మృతి చెందారు. నిరుడు అత్యధికంగా 74,986 మంది టీబీ బారిన పడగా 1,659 మంది కన్నుమూశారు. 2022లో 72,391 మంది, 2021లో 59,947 మంది క్షయబారిన పడగా వరుసగా 1,892 మంది, 2,555 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా టీబీ కారణంగా ఏటా 5 లక్షల మంది చనిపోతున్నట్టు అంచనా. ఇగో టీబీ కూడా డేంజర్. మరి తిండి అట్లుంది, వాతావరణం అట్లుంది, మనుషుల పని అట్లుంది. టీబీ డేంజర్ బెల్స్ మోగిస్తుందట తీన్మార్. ఇటు ఏ ఇటు ఆ తెలుగు మీడియం కనుమరుగు. ఈయన ఏ దిక్కు చూస్తాడు? ఆ దిక్కు చూస్తలేడు, ఇంగ్లీష్ చదువుల దిక్కు చూస్తాడు. ఇంగ్లీష్ అందుకే ఇక జర మొగ్గు ఎక్కువ ఉంది ఇంగ్లీష్ చదువులకు. తెలుగు చదువు పైకి లేచింది, మొగ్గు లేదు అటువైపు అన్నట్టు. ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపండి. దేశంలో ప్రార్థనా స్థలాలకు సంబంధించిన కేసుల విచారణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆ కేసుల విచారణను 4 వారాల పాటు ఆపేయాలని దిగువ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రార్థనా స్థలాలపై సర్వేలు ఆపమని సుప్రీంకోర్టు కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. కూతురితో అసభ్య ప్రవర్తన. కువైట్ నుంచి వచ్చి చంపిండు. తన మైనర్ కూతురితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఓ తండ్రి కువైట్ నుంచి వచ్చి మరీ చంపేశాడు. అనంతరం కువైట్ వెళ్ళిపోయాడు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఈ ఘటన జరిగింది. సో తన కూతురుతోని తన దగ్గరి బంధువు, వీళ్ళు ఇద్దరు పేరెంట్స్ కువైట్లో పని చేసుకుంటుంటారు. పని చేసుకుంటుంటే ఒక్కసారి మాట్లాడుకుందాం ఈ ముచ్చట గురించి మనం ఒక్క నిమిషం. సో వాళ్ళ అమ్మ నాన్న కువైట్లో ఉంటారు. కువైట్లో ఈ పేరెంట్స్ ఉంటారు. వీళ్ళకు ఒక 12 ఏళ్ళ పాప. ఈ పాపను చెల్లెల దగ్గర పెట్టిపోయారు. ఈ చెల్లెలు మామ ఉంటాడుగా, ఈ చెల్లెలు ఒక హస్బెండ్ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉంటారో 59 ఏళ్ళు ఉంటాడు. ఆయన యాంటీక్రాఫ్ట్ అంట. ఈ 59 ఏళ్ళ ఈ మనిషి ఈ 12 ఏళ్ళ వీళ్ళ కూతురు అయినటువంటి 12 ఏళ్ళ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నా అని చెప్పేసి వీళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్తే వీళ్ళ చెల్లెని అడిగితే వెంటనే వీళ్ళ అమ్మ వచ్చి ముచ్చట మొత్తం తెలుసుకుందంట. ముచ్చట మొత్తం తెలుసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టిరంట. ఇట్లా మా బిడ్డనికి మనిషి వేధిస్తున్నాడు, ఇట్లా అత్యాచారం చేయబోయింది అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసు వాళ్ళు తూతురు మంత్రంగానే బెదిరించి పంపించిరాట, మందలు ఇచ్చి పంపించిరాట. యాక్చువల్గా ఇక్కడ పోలీసు వాళ్ళు పోస్కో కేసు, మైనర్ బాలిక కాబట్టి పోస్కో కేసు కట్టి రిమాండ్ చేయాల. పోలీసు వాళ్ళు చేయాల్సిన పని, ఒక మైనర్ చిన్నపిల్ల కాబట్టి పోలీసు వాళ్ళు తూతు మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా వదిలిపెట్టిరు కాబట్టి ఇక్కడ తండ్రి కువైట్ నుంచి వచ్చి నైట్ బయట పడుకున్న ఆయనను
ఆ తల మీద రాడ్తో కొట్టి చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయిండు. మరి ఈ ముచ్చటంతా బయటికి ఎట్లా వచ్చిందంటే, ఇగో తండ్రే ఒక ఆడపిల్లగా నేను నా బిడ్డకు ఈ విధమైన సంఘటన జరిగింది, సో దీనికి నేను ఈ విధంగా చేశాను, ఇది న్యాయమేనా, నేను అనుకుంటున్నా అని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసిండు. నేనే చంపిన, నా బిడ్డనికి ఇట్లా చేసినందుకు పోలీసు వాళ్ళు కేసు పెడితే తీసుకోలే, మరి నేనేం చేయాలి, చట్టాన్ని చేతిలోకి తీసుకోక తప్పలేదు, ఒక ఆడబిడ్డ తండ్రిగా నేను చేసింది న్యాయమేనా అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండు. అది కాస్త వైరల్ అయి పోలీసు వదిలి చేసిపోయింది. తర్వాత నేనే వచ్చి లొంగిపోతాను కూడా చెప్పిండు. కానీ ఇక్కడ నేరస్తులు ఎవరు? ఈ వ్యవస్థ ఇప్పుడు ఈ అబ్బాయిని కువైట్ నుంచి వచ్చి నేరస్తుని చేసినటువంటి ఈ వ్యవస్థ పోలీసుల కేసు పెట్టినప్పుడు పోలీసులు కేసు తీసుకొని రిమాండ్ చేసి పోస్కో కేసు పెడితే ఈయన నేరస్తుడు కాకపోవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు పని కల్పించలేదు, వీళ్ళకు పని కల్పించలే, బతుకు తెరువు కోసం కువైట్ వెళ్ళి బతుకుతున్నటువంటి పరిస్థితి. ఒక బిడ్డను వదిలేసి తర్వాత బిడ్డకి ఈ విధమైన దాడి జరిగినప్పుడు పోలీసు వాళ్ళు స్పందించినటువంటి పరిస్థితి. పోలీసు వాళ్ళు స్పందించకపోతే ఏం చేసిండు? చట్టాన్ని చేతిలోకి తీసుకుండు వాళ్ళ నాన్న. ఇప్పుడు చూడండి, అనవసరంగా నిందితుడు అయిపోయిండు. చంపడం తప్పే, చంపడాన్ని ఎవరు సమర్థిస్తలేరు. కానీ చంపడానికి పరోక్షంగా ఈ పోలీసు వాళ్ళు కారణం, ఈ వ్యవస్థ కారణం. చూడు, అనవసరంగా ఇప్పుడు కేసుల పాలైనటువంటి పరిస్థితి. అదే పోలీసు వాళ్ళు రియాక్ట్ అయి ఉంటే ఆ విధంగా జరిగేది కాదు. టెంపరేచర్ డౌన్, రాష్ట్రంలోని చలి తీవ్రత పెరుగుతున్నది. బుధవారం రాత్రి ఒక వనపర్తి మినహా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కన్నా తక్కువగా నమోదయ్యాయి. 7 జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ ఉండగా 55 జిల్లాలు ఎల్లో అలర్ట్ కొనసాగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో 60% మృతులు 18 నుంచి 34 ఏళ్ల వారే. యాక్సిడెంట్లపై విదేశాల మీటింగ్ జరిగినప్పుడు తలదించుకుంటున్న గడ్కరీ, చాలామంది వాహనదారులు చట్టానికి భయపడడం లేదు, యువతకు ట్రాఫిక్ క్రమశిక్షణపై అవగాహన కల్పించాలి, పిల్లలకు కూడా నిబంధనలు వివరించాలని సూచన. రైతుకు బేడీలపై సీఎం సీరియస్, ఇలాంటి చర్యలను సహించేది లేదని అధికారులకు వార్నింగ్, విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి, రైతుకు మెరుగైన వైద్యం అందించాలి, ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు. చికిత్స కోసం బేడీలతో రైతును హాస్పిటల్కి తీసుకొచ్చిన పోలీసులు, విషయం తెలిసి ఎంక్వైరీ ఆదేశించిన సీఎం. ఘటనకు బాధ్యులైన జైలర్ సస్పెన్షన్. లగిచెర్ల రైతు హిరియానాయక్ చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి బేడీలతో పోలీసులు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆయన సీరియస్ అయ్యారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలు సహించదని, విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హిరియానాయకును మెరుగైన వైద్యం అందించాలన్నారు. లగిచెర్ల రైతు ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళు. సో ఆయన గుండె నొప్పి వస్తే ఒక ఉగ్రవాదిని, ఒక పెద్ద కరడు కట్టిన నేరస్తుని పట్టుకపోయినట్టు ఇంత పొడుగు గొలుసులేసి దవాఖానలకు తీసుకుపోతున్నారు. గుండె నొప్పి వచ్చినవాడు పారిపోతాడా ఎవడన్నా? లేకపోతే ఆయన ఏమన్నా ఉగ్రవాదా? రైతును అనవసరంగా జైల్లో పెట్టిరు. ఆయన భూమిని గుంజుకుంటానికి పోయినప్పుడు ఆయన భూమి అని అన్నప్పుడు ఆయన తప్పు అయిపోయింది, ఆయన నేరస్తుడు అయిపోయిండు, అనవసరంగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అసొంటి వ్యక్తికి పోలీసు వాళ్ళు ఇచ్చిన గౌరవం గసొంటిది. ఇంకా దీని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ అవుతుర్రట. మా భూమి ఇయ్యనందుకు, ఈ భూమి మాది, ఈ భూమి మీద పంట మేము చేసి దేశానికి అన్నం పెడతాం అన్నందుకు రైతు పరిస్థితి అది. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 7 మావోయిస్టులు మృతి, తుపాకుల పేలుడు పదార్థాలు స్వాధీనం. 15న బస్తర్కు కేంద్ర హోం అమిత్ షా. ఆయన పర్యటనతో అడవిని జల్లెడ పడుతున్న బలగాలు. జనవరి నుంచి 220 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్. జనవరి నుంచి 220 మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ చేసిరట. ఎందుకు? 15న బస్తర్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పోతుండంట. సో ఈయన పని మొత్తం ఏంటంటే, ఇక్కడ బీజేపీకి సర్కార్కు బలమైన ప్రతిపక్షం ఏంటి ఒకటి ఉందంటే అది వీళ్ళే, మావోయిస్టులే. బలమైన ప్రతిపక్షం దేశంలో ఎక్కడ కూడా వీళ్ళకు మాట్లాడే పరిస్థితి లేదు ఎవరు కూడా. సో బలమైన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మావోయిస్టులను కూడా వీళ్ళు ఏరివేసే పని ఫస్ట్ ఎజెండాగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే 220 మంది మావోయిస్టులని
ఎన్కౌంటర్ చేస్తున్నటువంటి అడవిని మొత్తం చల్లడ పెడుతున్నారు పోలీసులు మొత్తం అడవిల్ని. మరి వాళ్ళ డిమాండ్లు ఏంటి, వాళ్ళతో చర్చలు జరపండి, వాళ్ళ డిమాండ్లు ఏంటి అది తెలుసుకోండి ఫస్ట్. వాళ్ళు ఎందుకోసం ఆ విధంగా నాకు జీవనం గడుపుతున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దక్షిణ అబుజాబాద్లోని భారీ ఎన్కౌంటర్ జరిగింది. 7 మావోయిస్టులు మృతి చెందారు. ఈ నెల 10 నుంచి అబుజ్మర్లో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. 1000 మందికి పైగా జవాన్లు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రేకవాయి అడవులో మావోయిస్టులతో ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో 7 మావోయిస్టులు చనిపోయారని, వారి మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇగో మళ్ళా 7 మావోయిస్టులు చనిపోయినటువంటి పరిస్థితి తెల్లవారుజామునే. ఇక ఎదురుకాల్పులు అన్నీ తెల్లవారుజామునే మంచి నిద్రలు ఉన్నప్పుడే జరుగుతాయి ఎదురుకాల్పులు. మళ్ళీ అవి వాళ్ళు నిద్రగలు లేచి కళ్ళు దుడుచుకొని తుపాకులు పట్టుకొని కాల్చేంతసేపు ఈ పోలీసులు అట్టనే కూర్చొని ఉంటారు. తెల్లవారుజామున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయంట. ఇది వెలుగు దినపత్రిక. ఇక దిశలోకి వెళ్ళిపోయినట్టయితే స్వమిత్ర ఆబాదిమిత్ర కొత్త ఆర్ఓఆర్లో వ్యవసాయేతర భూములకు రెవెన్యూలో ప్రత్యేక రికార్డు. ప్రతి ప్రాపర్టీకి స్పెషల్ కోడ్ నెంబర్. ఖాళీ జాగాలకు బ్యాంకు రుణాలు. ఖాళీ జాగాలకు కూడా బ్యాంకు. తెలుగు కుర్రోడు చెస్లో కింగ్ వరల్డ్ ఛాంపియన్ టైటిల్ కైవసం చేసుకున్న గుకేష్ 14వ గేమ్లో డింగ్ లిరెన్పై విజయం. యంగ్ ఛాంపియన్గా రికార్డు. విశ్వనాథ ఆనంద్ తర్వాత రెండో భారతీయుడిగా ఘనత. 18 ఏళ్ల తర్వాత ఇండియాకు టైటిల్. భారత యువ సంచలనం దుమ్మరాజు గుకేష్ చరిత్ర సృష్టించాడు. చెస్ వరల్డ్ ఛాంపియన్గా అవతరించాడు. సింగపూర్లోని గురువారం జరిగిన ఆఖరిదైన 14వ గేమ్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ చైనాను ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. దీంతో 18 ఏళ్ల గుకేష్ వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అతని తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితం చెన్నైకి వెళ్లి స్థిరపడ్డారు. రద్దా పొడిగింప జమిలీ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిపై అనుమానాలు. ప్రస్తుతం ప్రభుత్వం గడువు 2028 డిసెంబర్ 9 వరకు. 2029లో ఎన్నికలైతే కాంగ్రెస్కు అదనపు లాభం. రాష్ట్రపతి పాలన విధించుకుంటే మరో 6 నెలలు అధికారంలోనే. 2027 ఏప్రిల్లో ఎలక్షన్ నిర్వహిస్తే నష్టం. ఏడాదిన్నర ముందుగానే పవర్ లూజ్. ఇది జమిలీ ఎలక్షన్ల విషయం. ఇక మరి ఎట్లయితుంది ఏమవుతుంది అనేది చూడాల్సి ఉంటుంది మిత్రులారా. ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.